హలో ఫ్రెండ్స్, చాలా మంది మగవారికి తెలుసు అది ఏంటి అంటే ఆడవారికి దానిపై ఉండే బుడప లాంటి భాగాన్ని చూసే ఉంటారు. మరి దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసా? అది తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. దేనితో రుద్దితే వాళ్ళు మంచి అనుభూతిని పొంది ఇంకా చాలా మంచి ఫీల్ ని తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తారో తెలుసా అనేది నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త వినండి. స్త్రీ పురుష వశీకరణం మరియు సంభోగ వశీకరణం చేయబడను. శ్రీ కనకదుర్గ భద్రకాళి జ్యోతిషాలయం. ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడను. ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. మా యొక్క బ్రాంచులు చాలానే ఉన్నాయి. మీ పనులు కాకపోతే డబ్బులు తిరిగి ఇవ్వబడును. నమ్మకం మీద కాల్ చేయండి. ఈ కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేయించుకోండి. ఫ్రెండ్స్, అక్కడ ఉండే బుడప లాంటి భాగానికి చాలా ప్రత్యేకత ఉంది. దానిలో మంచి కామనాడులు ఉన్నాయి కాబట్టి ఎలా అంటే అలా రుద్దకూడదు. ఆ పనిలో వాళ్ళకు ఒక మంచి ఫీల్ ని తీసుకురావాలంటే ఏం చేయాలి, ఎలా రుద్దాలి అంటే చాలా మంది మగాళ్ళు దానిని చేతి వేళ్లతో ఎలా అంటే అలా రుద్దుతారు. అలా రుద్దకుండా చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. ఎలా అంటే అది చాలా సున్నితమైన భాగం కాబట్టి దానిని చాలా నెమ్మదిగా సున్నితంగా రుద్దాలి. ఇంకా మంచి ఫీల్ రావాలంటే వాళ్ళకి మగవారి అంగంతో చాలా సున్నితంగా స్లోగా రుద్దాలి. అలా చాలా సేపు రుద్దుతుంటే వాళ్ళు మైమర్చిపోతారు. మంచి ఫీల్ ని తీసుకొస్తుంది. బుడిప లాంటి భాగాన్ని చాలా సేపు సున్నితంగా రుద్దుతేనే వాళ్ళకు ఒక మంచి ఫీల్ ని క్రియేట్ చేసి మీపై ఒక మంచి ఒపీనియన్ ని క్రియేట్ అవుతుంది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఆ పని చేసేటప్పుడు మాత్రం రుద్దడం అస్సలు మర్చిపోకండి. అది చాలా సున్నితంగా ఎంత రుద్దితే అంత మంచిది. వాళ్ళకి మధురానుభూతిని పొంది మీపై ఇంకా చాలా బాండింగ్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.